మామిడికాయ తొక్కు చేస్తున్నప్పుడు వేప పువ్వు వేసుడేంది బాబాయ్? అదే కదా మరి. ఇట్లా కూడా చేస్తారా? ఏ సీజన్లో ఏది వస్తే అది తినడమే. తరుగు ఇటు అటు, మళ్ళీ వాటిని సగం సగం అలాగే అంతే వేసే. కోసేయాలనా తుడమంటావా? తుడవాలి కదా, తుడవకపోతే నిల్వ ఉండదు. అది కరెక్టే కదా. ముందు కాయల్ని శుభ్రముగా తుడిచెదను. ఇదే కామెంటరీ చెప్పాలంటే ఎట్లా చెప్తావు చెప్పు. ఈరోజు బాబాయ్ హోటల్లో మనము వేప పువ్వు మామిడి తీపి పచ్చడి చేస్తున్నాము. మొదటగా ఈ మామిడికాయల్ని తరగాల్సి ఉంటుంది. తరగడం ఎలా అంటే మొదట ఒకవైపు తరగాలి, తర్వాత రెండో వైపు తరగాలి. సో నువ్వు చేస్తుంటే నేను చెప్తుంటాను రా. అలాగే ఇంకో మామిడికాయ తీసుకో. కొంచెం నెమ్మదిగా చేయవలసిందిగా ప్రార్థన. వేప పువ్వు ఒక సీజన్లో వచ్చును. ఏ సీజన్లో ఏ పువ్వు వచ్చినా ఏ కాయ వచ్చినా ప్రతి ఒక్కళ్ళు తినడం అన్నది సంస్కృతిలో భాగం, అదొక ఆనవాయితీ. అందులో భాగంగా ఈ రోజు బాబాయ్ హోటల్ అబ్బాయి మామిడికాయల్ని చక్కగా తరుగుతున్నారు. అవును, టెంకల్ని వేరు చేశారు. ముక్కలు ఏవైతే పక్క నుంచి తీశారో ఆ ముక్కల్ని రెండు ముక్కలుగా ఇప్పుడు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఏమిటి అలా చూస్తున్నావు? ఇలాగ ఉంది కదా, సుత్తిలా ఉంది. ఇగో ఈ మధ్యలో పీస్ ఉంటుంది చూడు, ఇది బెటర్ నీ కామెంటరీ కన్నా. స్పీడ్ ఉంటుంది, 55% తీసుకో. 50% నాకు ఎంత వస్తుంది? నేను నీకు ముందే చెప్పాను, ఏదైనా నువ్వు ముందు తీసుకో, మిగతాది నాకు అంతే. ఎంత మిగిలితే నాకు 55 నేను 55 నువ్వు తీసేసుకో, మిగతాదంతా నాకు. అలాగే మిగతా ఎంత మిగిలినా నేను చూసుకుంటాను. అలాగే నాకు నేను ఎంత ఉన్నా సరిపెట్టుకుంటాను. అలాగే 50 నీకే ముందు, 55 లెక్క అంటే లెక్కనే. నీ 55 ముందు నువ్వు తీసేసుకో. అలాగే ఇప్పుడు చెప్పండి. పొయ్యి వెలిగించి ఒక 5 గంటలు నెయ్యి వేయి. 5? క్రికెట్లో ఓవర్ అని ఉంటుంది. ఓవర్ అంటే ఏంటో తెలుసా? ఏముంది, నువ్వు ఇక్కడ చేసే పని అదే కదా. ఆ ఓవర్ కాదు, ఓవర్ అంటారు. 6 బాళ్ళు ఉంటాయి. 6 బాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారా? ఒకటే బాల్ కదా. ఈసారి అందుకు ఒక్క బాలే ఉంటుంది. నువ్వు 55 రా. నువ్వు అనేది ఏంటంటే ఒక బాలే ఉంటుంది, దాన్ని 6 సార్లు ఇసిరాలా, అప్పుడు ఓవర్ అంటారు అంటున్నా. ముందు చెప్పు. 20 అంటే 20 ఓవర్లు ఉంటాయి. 20 సార్లు ఒక్కొక్కడు ఓవర్ అవుతాడా? నువ్వు చేసింది కాదు బాబాయ్. ఓవర్ అంటే 6 బాళ్ళ జతని ఒక ఓవర్ అంటారు. అంటే 20 ఓవర్లు అంటే 120 బాళ్ళు అన్నట్టు. 120 సార్లు ఒకడు బంతి విసురుతాడు. నాకొద్దు సుర్తుంటారు, అట్లా మంది మారుతా ఉంటారు. నాకొద్దు ఇక్కడ వంట రుచి చూడడానికి నాకి నీకు ఆ నాకు కూడా అలవాటు అయింది. ప్రొఫెషనాలిటీ ఉంటది. ఇప్పుడు స్పిన్ అని అట్లా కొన్ని బాల్స్ ఉంటాయి, యార్కర్లు అని. అలా బాల్ ఇసిరితే వాడు కొట్టాలి, అదే ఆట. కొట్టినాక పరిగెడితే, అవును, వీడు పరిగెత్తే లోపు వాడు ఆ బాల్ తీసుకుని వికెట్లో కొట్టాలి. అంటే వికెట్ పడిపోద్ది. వికెట్ పడిపోతుంది. అప్పుడు ఏంటి, తీసి మళ్ళీ పెట్టేస్తాం. వికెట్ పడిందని ప్రకటిస్తాం. పెట్టి ఆడ అవుట్ అయ్యిండు, ఇంకొకరు రావాలని చెప్పాలి. ఈ లోపు ఇదేందో చెప్పు. చాలా సింపుల్ ఇది, కానీ భలే టేస్ట్ ఉంటుంది. అవునా? ఆవాలు ఇంకొంచెం పెంచమంటామంట మరి. అక్కడ సరిపోద్ది. ఎండుమిరపకాయలు కొంచెం వేయించు. 2 బెల్లం వేసేయాలి. బెల్లం వేసి నీళ్ళు. మేము చిన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాళ్ళం. ఎవడు ఎటు పక్క నుంచి అయినా తన్నాలి. అక్కడ ఒక ఏదో జాలి ఉంటుంది, జాలి వైపు కొట్టేయాలి. ఒక 6 ఇటు నుంచి కొట్టుకుంటూ వెళ్తారు, ఒక 6 అటు నుంచి కొట్టుకుంటూ వస్తారు. అది రూల్స్ లేవు, ఏం లేవు. అన్నుడు ఒకటే వాన పడుతుంటది, బురద ఉంటుంది. మేము అటు కొట్టడానికి ట్రై చేస్తాం, వాళ్ళు ఇటు కొట్టడానికి ట్రై చేస్తుంటారు. సరిపోయారు అంతే. అది కాదు ఆట అంటే. దానికి ఉంటది, డిఫెండ్ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, గోల్ కీపర్ ఒకళ్ళు ఉంటారు. అవును, మధ్యలో ఒకటి పట్టుకుంటాడు ఆ జాలి దగ్గర, వాడి గోల్ కీపర్ అంటారు. మాకు తెలియదు ఏంటి. కొట్టుకుంటూ వెళ్ళడమే, కాలుతో దాన్ని ఇట్ట తిప్పుకుంటాము, వెనక్కి ముందుకు చేస్తాం, పక్కన వాడికి దొరకకుండా ప్రయత్నిస్తాం. నీళ్ళయి ఎంత వేయమంట చెప్పు. 1 గిన్నె వేయి. ఆ గిన్నెలో సగం నీళ్ళు ఎగిరిపోవాలి, చివరికి మొత్తం ఆవిరైపోవాలి. మామిడికాయ ముక్కలు వేసాం. వేసేయాలనా?
చేత్తో వేయి, ఒక్కొక్కటి ఎగురుతాయి అలా వేస్తే పీసులుగా ఉన్నా మొత్తం. అవి ఎట్లా తింటావు బాబాయ్? నువ్వు ఏదో అని ఇంకా ముక్క అన్ని వేయాలి. ఆయన నువ్వు ఏది ఇడిచిపెట్టినావు బాబాయ్, ఏదో నేను అడగడం కాదు. బాగా కలిపేసి మూత పెట్టే, కాసేపు మగ్గనిద్దాం. మూత పెట్టి వదిలే, మంట తగ్గించేదిగా. ఒక 10 నిమిషాలు మగ్గని. అంతేనా? క్లీన్ అయిపోయింది మొత్తం. మూర్తి పొయ్యి కట్టేసి మగ్గిన చూసా, మామిడికాయ కలర్ మారిపోయింది. అవును కదా. ఈ పసుపు కారం వేసే, ఇప్పుడే పొయ్యి కట్టేసి వేసేయడమే. పోయి అయిపోయింది. కట్టేయాలా? పసుపు వేయి ముందు, కారం వేయి కలిపినాక వెళ్ళాం, మనం ఇప్పుడు వేసాను. ముందు వేసేరా, ఏం కాదు. బాగా కలిపేసి చివరిలో వేప వేసి మళ్ళీ ఒకసారి కలుపు. బాబాయ్ వేప వేసి మళ్ళీ కలుపు. ఇట్లా వేసుకొని ఒక్క ఏడాది దాకా రావని తినొచ్చు కదా. ఇంకో 2 ఏళ్ళు ఉంచు. నీళ్ళు వస్తుందా? ఊరిగా 4 రోజుల కన్నా ఉండదు. మామిడి పట్టు పచ్చిది కదా, టేస్ట్ బాగుందని తినేస్తామా లేకపోతే 4 మామూలుగా రోజుల కన్నా ఉండదురా ఇది, అంతే. ఆగడమే 4 రోజులు అవుతుందా? మనం వేసిన మసాలాలు బెల్లం గట్రా ఉన్నాయి కదా, ఆవకాయలాగా కాదు. ఆ వేప కొంచెం వేసి సరిపోద్ది, కలపాలా? అంతే. బాగా కలిపే, వేప మామిడి తీపి పచ్చడి రెడీ. ఆహా, లైట్ గా చిరుచేదు, తీపి, కారం. అబ్బా, ఆరోగ్యానికి వేప చెట్టు అంత మేలైంది లేదేది. ఎన్ని ఔషధాల్లో వేప చెట్టు వాడతారో తెలుసా? వేపాకు కానీ, వేప గింజలు కానీ. వేప చెట్టు ఆకు అయితే అసలు ఔషధం, అమృతం. మూత పెట్టి పక్కన పెట్టే, అంతే. ముందుగా మూకుడు పెట్టి నెయ్యి వేసి, ఆవాలు, ఎండుమిరపకాయలు, బెల్లం వేసి బాగా కలిపి, అందులో కొద్దిగా నీళ్లు వేసి, మామిడికాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి మగ్గనివ్వాలి. తర్వాత అందులో పసుపు, కారం కూడా వేసి కలుపుకొని చివరగా వేప పువ్వు వేసుకొని బాగా కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే వేప పువ్వు మామిడి తీపి పచ్చడి రెడీ.